హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది ఆన్లైన్లో ప్లాంట్స్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు రిస్క్ అని నర్సరీకే వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. ఇవాళైతే నేను మీకు చూపిస్తున్నది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎస్ఎస్పి ప్లాంట్స్ అనేసి అందు నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇవైతే ఫ్లవర్ ప్లాంట్స్ అండి. కొన్ని అయితే ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటైతే మల్బరీ ప్లాంట్ అయితే ఒకటి తీసుకున్నాను. అన్నీ కూడా కొంచెం కండిషన్ అయితే అంతగా బాగాలేదు. ప్యాకింగ్ కూడా అంతగా సరిగా చేయలేదన్నమాట. ఈ ప్లాంట్స్ అన్నీ నేను ఎలా పాటింగ్ చేశాను, అలాగే ఈ ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే, నేను ఈ వీడియో 2 months బ్యాక్ తీసిందండి. నేను 2 months తర్వాత ఇప్పుడు ప్లాంట్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. ఇదైతే మల్బరీ ప్లాంట్ అనమాట. నేను తీసుకున్న కండిషన్లో అయితే ఇలా ఉంది. నేనైతే 2 ప్లాంట్స్ తీసుకున్నానండి, కానీ నాకు ఒకటైతే విరిగిపోయింది ప్లాంట్. ఒకటైతే మంచి కండిషన్లోనే ఉన్నింది, కాకపోతే చాలా పొడుగ్గా ఉందన్నమాట. నేను మెయిన్లీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నా బాల్కనీలోనే పెట్టుకుంటున్నాను. నేను ఉండేది అపార్ట్మెంట్లో కాబట్టి నాకు బాల్కనీలోనే పెట్టుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి హైబిస్కస్ ప్లాంట్స్ అండి. వీటికి ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ అంటే మొగ్గలు కానీ ఏమీ లేవన్నమాట. నాకు కలర్స్ కూడా వీటికి తెలియవు. ఇంకా పూస్తేనే మనకి కలర్స్ ఏమేమి వస్తాయి అనేది తెలుస్తుంది. ఇదైతే ఒక రోజ్ ప్లాంట్ తీసుకున్నాను. నేనైతే ఒక రోజ్ ప్లాంట్ సెలెక్ట్ చేశాను, కానీ ఆ కలర్ పంపించారు. నేను ఇంకా మంచి కలర్ పంపిస్తారు అనుకున్నాను. ఇది కూడా ఒక హైబిస్కస్ ప్లాంట్ అనమాట. ఇది ఎలా టర్న్ అయిందో లాస్ట్లో చూపిస్తానండి. ఇది చాలా బాగా వచ్చిందనమాట ఈ చెట్టు అయితే. ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి ఏంటంటే మనం ఎక్కువగా ఈ ఆనియన్ సోక్ చేసిన వాటర్ని కానీ రైస్ సోక్డ్ వాటర్ కానీ వేస్తూ ఉంటే కొంచెం బాగా వస్తాయి అన్నమాట మనకి. ఇదైతే తులసి చెట్టు అనమాట. అది 2 టైప్స్ ఉంటాయి కదా, ఇట్లా బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి, ఆ టైప్ తీసుకున్నాను. కానీ రెండు కూడా ఒకటే రకంగా వచ్చాయి. నాకు ఒకటైతే సరిగా రాలేదనమాట, ఒకటి చచ్చిపోయింది. ఇంకొకటి మంచిగా బాగుందనమాట ఇప్పుడు కూడా ప్రజెంట్. నెక్స్ట్ చెట్లకి అన్నిటి కోసంగా నేను ఆర్గానిక్ మాన్యూర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా నాకు తక్కువ కాస్టే పడింది. అరౌండ్ 50 to 60 రూపీస్ అనుకుంటా ఈ ప్యాకెట్ అయితే. 1 kg ప్యాకెట్ ఇది. నేను అన్ని చెట్లకు కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఏంటంటే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే ప్లాంట్స్ మంచిగా వస్తాయి. ఇలా ఉందన్నమాట కలర్ అయితే. నేను అన్ని ప్లాంట్స్కి కూడా కొంచెం కొంచెం ఇచ్చేసాను. మనము ప్లాంట్స్ పెంచేటప్పుడు కొన్ని ఫర్టిలైజర్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. ఏవంటే బోన్ మీల్ కానీ, లేకపోతే డిఏపి కానీ, ఎప్సమ్ సాల్ట్, ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉండాలి. ఈ హైబిస్కస్ ప్లాంట్స్కి ఏంటంటే చీడ పడుతూ ఉంటుంది. వాటికైతే మనము నీమ్ ఆయిల్ యూస్ చేసి స్ప్రే చేస్తే మనకి చీడ అయితే ఈజీగా పోతుంది. అప్పుడప్పుడు అవి స్ప్రే చేస్తూ ఉంటే అవి రాకుండా కూడా ఉంటుందన్నమాట. కనకాంబరం చెట్టు కొన్ని రోజులైతే బాగా పూసిందండి, కానీ సడన్గా ఎందుకో చనిపోయింది. అదైతే ఇప్పుడు ప్రజెంట్ లేదు. మిగతావన్నీ బాగానే ఉన్నాయి చెట్లు. ఇదైతే మల్బరీ ప్లాంట్ అనమాట. ఫస్ట్లో నేను చూపించాను కదా, దానికైతే ఒక 2 మల్బరీస్ అయితే వచ్చాయండి. ఫ్రూట్స్ బాగున్నాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక హైబిస్కస్ ప్లాంట్ అయితే చాలా చిన్నది ఉంది కదా, అదైతే ఈ గంధం కలర్ పూలు అయితే పూస్తుంది. చాలా బాగా వచ్చింది చెట్టు అయితే. మొగ్గలు కానీ చాలా బాగా ఎక్కువగా వచ్చాయి. అలాగే ఫ్లవర్ కూడా డ్యూయల్ కలర్లో ఉంటుంది. గంధము లోపల రెడ్ అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి, ఈ కలర్ అయితే వస్తుంది. చాలా బాగుందన్నమాట. ఫ్లవర్స్ ఎక్కువ పూసినప్పుడు ఇంకా చాలా కలగా కనిపిస్తుంది. మనకి ఇట్లా మొగ్గలు ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం మనం ఫర్టిలైజర్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమేమి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాను అనేది కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను. మన మెయిన్ టాపిక్ ఆన్లైన్లో ప్లాంట్స్ కొనొచ్చా లేదా అనే దాని మీద అయితే నేను 100% చెప్పలేనండి. కొన్ని అయితే బాగా సర్వైవ్ అవుతాయి, కొన్ని అయితే మనకి అంతగా రావన్నమాట. కొన్ని చనిపోతాయి అన్నమాట ప్లాంట్స్, అంతగా అయితే రావు. మనం నర్సరీకి వెళ్ళి తీసుకోవడమే బెటర్ నా ఉద్దేశంలో. మీకు తప్పదు అనుకున్నప్పుడు ఇట్లా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. కొన్ని నర్సరీస్లో బాగానే వస్తాయి, వాళ్ళు బాగానే ప్యాక్ చేసి పంపిస్తారు. మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని మంచి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ, యూట్యూబ్లో కానీ అన్ని దగ్గరలో సేల్ చేస్తూ ఉంటారు. మనం చూసి తీసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇందాక చెప్పాను కదా, నేను 2 మల్బరీస్ అయితే బాగా వచ్చాయన్నమాట ఫ్రూట్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఇలా ఉంటుంది, కానీ ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి అనుకుంటా. మరి నాకైతే చిన్నది వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. నాకు రోజ్ ప్లాంట్ ఫస్ట్లో చూపించాను కదా, వైట్ రోజ్ టైప్లో ఉంది. అదైతే నాకు ఇప్పటికీ ఫ్లవర్ రాలేదు. ఇదైతే తులసి ప్లాంట్ అనమాట. ప్రజెంట్ ఇలా ఉంది, బాగుంది. ఇదైతే నేను ఇందాక కూడా చూపించాను కదా, హైబిస్కస్ ప్లాంట్ బాగా వచ్చిందనమాట. ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. హైబిస్కస్ ప్లాంట్స్కి ఏంటంటే మనకి ఖచ్చితంగా సన్లైట్ అనేది తగలాలండి. కనీసం 5 to 6 అవర్స్ అయితే సన్లైట్ తగిలితే మనకి ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి.
ఈ ప్లాంట్స్ అన్నీ అయితే నేను యశస్వి ప్లాంట్స్ వరల్డ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నానండి. మీకు కావాలంటే కమెంట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.